జేడి లక్ష్మీనారాయణ గారు అంతకుముందంతా తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్గా ఉండేవారు, చాలా సపోర్ట్ చేసేవారు. అనుకోకుండా జగన్ గారిని ప్రేజ్ చేస్తూ ఇది చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు ఒక ఇది కూడా ఇచ్చారు, అంటే దానికి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఏ పరిస్థితుల్లో మీరు అక్కడ పొగడాల్సి వచ్చింది, లేకపోతే అంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రేజ్ చేయాల్సి వచ్చిందని. ఇప్పుడు నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీకి సపోర్టర్గా ఉన్నారు? ప్రజలకు సపోర్టర్గా ఉంటాం కానీ నేను ఎప్పుడు పార్టీలకు సపోర్ట్గా ఉన్నాను. మేము ఇప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. అందుకనే మేము పార్టీతో వచ్చాం. లేకుంటే ఏదో ఒక పార్టీతో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయట్లేదు అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పి ప్రజలకు విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే దీనికి వచ్చాము. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీలు నిలబడ్డాలి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇది ఒక లాంగ్ డ్రాన్ బ్యాటిల్. ఇది ఒక ఎలక్షన్ కోసం వచ్చిన పార్టీ కదా, ఇది వెళ్తుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఈ పార్టీ. ఎందుకంటే ప్రజలలో ఒక క్రెడిబిలిటీ, ప్రజలలో ఒక విషయాల మీద మాట్లాడే కెపాసిటీకి ప్రజల స్థాయిని పెంచితే అప్పుడు రాజకీయ పార్టీల స్థాయి కూడా పెరుగుతుంది. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, ఇందాక నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక మిత్రుడితో మాట్లాడుతూ ఇలా జేడి లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే ఆయన తన క్వశ్చన్ అడగమన్నాడు. సో ఆయన క్వశ్చన్ నా క్వశ్చన్గా అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే మా పార్టీకి ఏం సంబంధం అని అనద్దు, అంటే అనరనే కాబట్టి నేను అడుగుతున్నాను. సో అక్కడ ఆయన గెలిచే అవకాశం, అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? అంటే ఎందుకంటే మీరైతే ఆలోచిస్తూ ఉంటారు కదా, అన్ని పార్టీలు మూసి చూస్తూ ఉంటారు, అన్ని పరిస్థితులు తెలుసుకుంటారు. సో అక్కడ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎన్నుకున్నారు. పిఠాపురంలో వెళ్ళారు. ఆయన అనేక సర్వేలు ఇవి చేయించుకునే వెళ్ళి ఉంటారని నేను అనుకుంటాను. పిఠాపురం ఎప్పటి నుంచో కూడా అనుకున్నారు ఆయన. ఇంతకుముందు కూడా ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వారిని పిఠాపురంలో నిలబడమని చాలా మంది కోరినట్టు అప్పుడు మా మీటింగ్స్ లో ఉన్నప్పుడు 2019. ఆ తర్వాత ఆయన ఇక్కడ గాజువాక మరియు భీమవరం ఎన్నుకోవడం జరిగింది. ఆ సమయంలోనే చాలా మంది పిఠాపురం వెళ్తే బాగుండేది కదా అని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వారు అప్పుడు ఉన్న మెంబర్షిప్స్ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్. ఇప్పుడు వారు ఎన్నుకున్నారు పిఠాపురం. ఆ తర్వాత పిఠాపురమా లేకుండా కాకినాడ ఎంపీ కూడా అన్నారు ఆయన. టీ టైం ఉదయ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఉదయ్ ఇక్కడికి వస్తారు, నేను ఎంపీగా కూడా వెళ్లే అవకాశం ఉంది, అమిత్ షా గారు మాట్లాడతారని కూడా ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పినట్టు నేను విన్నా. సో పిఠాపురం ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ టఫ్ బ్యాటిల్. ఎందుకంటే మొత్తం రాష్ట్రం కాదు, ఈవెన్ దేశం యొక్క ఫోకస్ కూడా దాని మీద ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు కాబట్టి ఒక పార్టీ అధ్యక్షులుగా. ఆ తర్వాత మధ్యలో అక్కడ ఉన్న వర్మ గారు ఆయన అపోజ్ చేయడము, తర్వాత వారు వచ్చి టైఅప్ చేయడము, ఆ తర్వాత వంగా గీతా గారిని అక్కడ నిలబెట్టడము, మధ్యలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా ప్రభావాలు ఆ పిఠాపురం చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతిన మహేష్ గారు కూడా ఐ థింక్ జనసేన నుంచి ఆయన రిజైన్ చేసి వైసీపీలో చేరారని విన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని అస్త్రాలు ఉపయోగిస్తారు. కాబట్టి ఆ విధంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫైట్ దేర్. కానీ ఆయనకున్న ప్రజాదరణ, ఆ తర్వాత ఆయన ప్రజలకు మేలు చేద్దామనుకున్న ఒక పాజిటివ్ కాన్సెప్ట్ అన్నది ఐ థింక్ ఆయనకు పెద్ద డిఫికల్ట్గా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు జనసేనలో చేరినప్పుడు అంటే ఐడియాలజీ అదే మీది ఆయనది కుదిరింది, అంటే భావాలు పార్టీకి సంబంధించి అనుకోవచ్చు కుదిరాయి. తర్వాత బయటకు వచ్చేసారు మీరు, మీకుండే వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, మీ ఆలోచనలు బట్టి. సరే, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాల్సి వస్తే, అంటే ఆయన డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు సార్? అంటే ఒక 10 సంవత్సరాలుగా ఆయన పార్టీ పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన ప్రజాస్వామ్యంలో మార్పులు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మార్పు తీసుకురావాలి, మార్పు రాజకీయాలు తీసుకురావాలి, యువతరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని మొదలుపెట్టారు పార్టీ. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయనకున్న అనుభవంతో వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీని కూడా అందులో సమావిష్టం చేసుకున్నారు. ఆ తర్వాత మొదట 24 సీట్లు, ఆ తర్వాత 21 అయ్యాయి. అందులో కూడా చాలామంది అనడం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఎక్కువ ఉండిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే తెలుగుదేశం వద్ద నో అని అక్కడ సీట్ లేకుంటే వచ్చి బ్యాక్ డోర్ నుంచి ఇక్కడికి వచ్చారని కూడా చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళు బేరేజ్ వేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే ఈసారి జనసేన నుంచి కొంత రిప్రజెంటేషన్ శాసనసభలో ఉండాలి, సో దట్ పొలిటికల్ పార్టీ కంటిన్యూ అవుతుంది అన్న కాన్సెప్ట్ కూడా ఉండవచ్చు.
అదర్వైజ్ ఈసారి కూడా ఎవరు ఎన్నిక కాకుంటే మళ్ళీ దాన్ని ముందుకు లాగడం అన్నది కూడా చాలా సమయం పడుతుంది, చాలా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. మేబీ ఇవన్నీ ఆలోచించి ఆయన ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. సో లెట్ us see, ఈజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఆయన అనేక పరిస్థితులను తీసుకుని ఆ తర్వాత ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నది. కానీ పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా తనను తీసుకున్న నిర్ణయాలకి తన బాధ్యత వహించవద్దు. ఇప్పుడు నేను కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్గా తీసుకున్న నిర్ణయాన్ని రేపు ఏదైనా అయితే నేను బాధ్యత వహించాలి. కాబట్టి చాలా బాధ్యతాయుతమైన పోస్ట్. కాబట్టి వారు కూడా ఆ పోస్టులో తీసుకున్న నిర్ణయాలన్నిటికీ కూడా రేపు వారు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. లెట్ us see, మే 13న ఏ విధంగా ఓటర్లు వాళ్ళ మనసును నిర్ణయించబోతున్నారో, వారు ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకుపోతున్నారన్న చూద్దాం. సార్ చాలాసార్లు నేను బయట వింటుంది మీకోసం అడిగినప్పుడు, అంటే జేడి లక్ష్మీనారాయణ గారి కోసం లేకపోతే ఆయన పార్టీ కోసం అడిగినప్పుడు చాలామంది, అంటే నాకు 10 మందిలో 8 మంది 7 మంది నాకు వినిపించిన మాట అయితే ఉంటుందండి, అది క్లారిటీ కావాలని అడుగుతున్నాను. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, జేడి లక్ష్మీనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి, ఒక అఫీషియల్గా ఒక ఐపీఎస్ సివిల్ సర్వీస్లో కేడర్ నుంచి వచ్చారు, రకరకాల అనుభవం ఉంది. సో ఆయన సమాజం మీద ఒక తపన ఉంది, ఏదో చెయ్యాలని. ఆయన లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉంటే బాగుండేది, ఆయన పక్కాగా ఎలక్ట్ అయ్యేవారు, ఆయన రిప్రజెంటేషన్ పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు పక్కాగా ఉండేది, అది బాగుండేది, ఆయనకి బాగుండేది, ఆయన అభిప్రాయాలు ప్రజెంట్ చేయడానికి కూడా బాగుండేది అని చాలామంది అన్నారు సార్. దీని మీద మీరు ఎప్పుడైనా జనసేన నుంచి వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఏమీ రిగ్రెట్ లేదు. ఈసారి అసెంబ్లీలో నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అక్కడ కలుస్తాం. పక్కన అండి కలిసి మాట్లాడుకుంటాం. పక్క మీ విజయం మీద మీరు డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు బి ఎమ్మెల్యే దిస్ టైం. ఎన్నిక అవుతాను సార్. అవును, ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నారు, మొన్నటి వరకు మీరు విశాఖపట్నం ఎంపీగా కూడా పోటీ చేస్తానన్నారు, మరి ఏంటి సార్ ఇప్పుడు అది ఏమైనా పక్కన పెట్టారా ఏంటి? ఎందుకంటే ఎక్కడ పోటీ చేయాలన్నది నేను నిర్ణయించాను, అది పార్టీ నిర్ణయిస్తాను. పార్టీ నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ నార్త్లో కంటెస్ట్ చేయమని అడిగారు, చేస్తాను. కానీ ఇప్పుడు పార్టీ అంటోంది మీరు ఎంపీగా కూడా నిలబడండి అన్నది ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నా మీద మాట్లాడుతున్నారు. సో దాని విషయం కూడా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి త్వరలో. ఓకే ఎంపీ కూడా మీరు కంటెస్ట్ చేయండి, అక్కడ గతంలో మీరు కంటెస్ట్ చేశారు, తర్వాత మన క్యాండిడేట్లు 4-5 ఉన్నారు అక్కడ ఈసారి విశాఖ బరిలో, కాబట్టి మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆ రెండు కూడా ఒకే సింబల్, ఎంపీ సింబల్ ఎమ్మెల్యే సింబల్ కూడా ఒకటే, వాళ్ళు ఈవీఎంఎల్లో యూజ్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి అడ్వాంటేజ్ మన వాళ్ళకి వెళ్ళొచ్చు అని కూడా మా పార్టీ వాళ్ళు అంటున్నారు. చూడాలి, అగైన్ ఒక మీటింగ్ ఉంది మాకు, ఆ మీటింగ్ తర్వాత నిర్ణయిస్తారు. మీకు ఏదైనా సింబల్ కేటాయించారా సార్? మా సింబల్ టార్చ్ లైట్. టార్చ్ లైట్ టార్చ్ బేరర్ లాగా ఉంటారు. టార్చ్ బేరర్ కి టార్చ్ ఇచ్చి మేము దారి చూపిస్తాం, వెలుగు చూపిస్తాం. చూడండి, ఏదైనా ఒక మంచి సంకల్పంతో వెళితే మనకు పరిస్థితులు అనుకూలిస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఈ ఉదాహరణతో మేము ముందుకెళ్తాము. కాబట్టి టార్చ్ బేరర్గా టార్చ్ తీసుకుని వెళ్తాము, మార్గాన్ని చూపిస్తాం, దారిని చూపిస్తాం, చీకటిని పారదోలేదానికి ప్రయత్నిస్తుంది జై భారత్ నేషన్. అంటే విశాఖపట్నం ఇప్పుడు నార్త్ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నార్త్లో అయితే ఇప్పుడు కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి. అలాగే వైసీపీ నుంచి కేకే రాజు గారు, అంతకుముందు ఓడిపోయారో ఆయన ఉన్నారు. సో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్నారు అని వినిపిస్తుంది. అక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, పక్కాగా ఎమ్మెల్యేగా గెలుస్తాను, అసెంబ్లీలో నేను మాట్లాడతాను అని అన్నారు కదా. అంటే మీ విజయం మీద అంత విశ్వాసం ఎలా వచ్చింది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? నా క్యాంపెయినింగ్ నేను చక్కగా చేసుకుంటున్నాను, ప్రజల్లో మమేకం అవుతున్నాను, డోర్ టు డోర్ వెళుతున్నాను, ప్రజల స్పందన కూడా బాగుంది. ఒక మార్పు రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖగా చేయాలన్న సంకల్పన అక్కడ వ్యక్తం చేశాను. ముఖ్యంగా డ్రగ్స్, గాంజా ఇటువంటి వాటి నుంచి దూరం చేయాలి. పిల్లలకు చక్కగా ఒక మంచి పెద్ద లైబ్రరీ, నాలెడ్జ్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, కల్చరల్ సెంటరు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం నార్త్ని దేశంలోనే ఒక ఉత్తమ మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తయారు చేయాలన్నది నా కాన్సెప్ట్. అంటే ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడు అన్నది చూపించాలి మిగతా ఎమ్మెల్యేలు. ఆ సంకల్పంతో నేను ఉన్నా, ఆ సంకల్పాన్ని ప్రజలకు వ్యక్తం చేశాను ఓటర్స్. సార్ చేయండి, మీతో పాటు మేము ఉన్నాం, మేము మార్పు కొనుక్కునే వాళ్ళు, ఆ విధంగా మేము ఖచ్చితంగా చేస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు. కాబట్టి నా విజయం అన్నది జరుగుతుందని చెప్పేసి నేను. ఎలక్షన్ అనగానే డబ్బులు పంచే సంస్కృతి అయితే ప్రతి చోట ఉందండి. కొంతమంది తెలిసి పంచుతారు, కొంతమంది అంటే అవతల వాళ్ళకి తెలియకుండా పంచడం అనేది ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, 100 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చాలాసార్లు ఆఫ్ ద రికార్డ్ మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం చాలా మంది. మీరు డబ్బులు ఖర్చు పెట్టి
అవతల వాళ్ళు ఒక చైతన్యం తేవడానికి ఇచ్చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి ప్రయత్నం చేస్తూ అవతల వల్ల చైతన్యం రగిలించడానికి చేస్తున్నారు? మా పార్టీ బేసిసే జీరో బడ్జెట్ పాలిటిక్స్, డబ్బులు పంచే ప్రసక్తే లేదు. మేము మాకున్న అభిమానాన్ని పంచుతాం వాళ్ళకి, మేము ఏం చేస్తాము అన్న విషయాలను పంచుతాం వాళ్ళకి, మేము ఏ విధంగా కాన్స్టిట్యుయెన్సీని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తాము అన్నది పంచుతాం. ఆ తర్వాత వచ్చేసి నిరుద్యోగ సమస్యని ఏ విధంగా తీరుస్తాము అన్నదాన్ని పంచుతాం. డ్రగ్స్ ఇవి లేకుండా ఈ సమాజాన్ని ఎలా తయారు చేస్తుందామన్న మా ఆలోచనలు పంచుతాం. కాబట్టి మాట్లాడితే రోజుకు ఒక సర్వే, లేకపోతే 2-3 సర్వేలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇందులో వాళ్ళకి అనుగుణంగా ఉండే వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అపోజిషన్ గా వచ్చినవి ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి పెయిడ్ అని అనడం అంటే సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీ అలాగే చేస్తూ ఉంది. సో ఈ సర్వేలను ఎలా చూడాలంటారు సార్? సర్వేల వాళ్ళు ఎలా సర్వే చేశారు, ఎంత డేటా తీసుకున్నారని ఎప్పుడు ఇవ్వరు. నేనేముంది ఒక 1000 మందిని అడిగి కూడా సర్వే చేయొచ్చు. బేసిక్గా సర్వే స్టాటిస్టిక్స్లో ప్రభావంలో మీరు ఎంతమందిని అడిగారు, ఏ క్వశ్చనర్ అడిగారు, శాంపిల్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 లక్షల మందిని అడిగితే అప్పుడు నా సర్వే కొంత వాల్యూ ఉంటుంది. ఓకే, కానీ వీళ్ళు ఏం చేయలేదు, ఎక్కడో ఒక రూమ్లో కూర్చుంటారు, కొంతమంది తయారు చేస్తారు, ఫోన్లు చేస్తారు, మాట్లాడుతున్నారు అంటారు. సో మరి ఈ సర్వే వెనకాల ఎవరు ఇన్వెస్ట్ చేశారు, ఈ సర్వే చేయించిన వాళ్ళు ఎవరు? అందుకనే మేము ఎలక్షన్ కమిషన్ ఏం కోరామంటే, అసలు మీరు ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారో అప్పటి నుంచి సర్వేలను అలౌ చేయకండి. ఇప్పుడు వేసింది ఏంటి, ఎగ్జిట్ పోల్స్ అవాయిడ్ చేసామంటారు. ఎగ్జిట్ పోల్స్ మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ తీసుకురండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎలక్షన్ల ముందు ఏదైతే మీరు సర్వే రూపంలో తీసుకొస్తున్నారో, వీళ్ళంటారు ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలవబోతుంది, ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలవబోతుంది. 2 సర్వేలకు చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఈ విధమైన సర్వేల వల్ల ఏమవుతుందంటే న్యూట్రల్ ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ప్రతి పార్టీకి వాళ్ళ కోర్ ఓటింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కూడా ఫైనల్గా ఎంత దుర్మార్గాలు జరిగినా కూడా ఫైనల్గా ఏ పార్టీకి వేయాల్సిన వాళ్ళు ఆ పార్టీకి వాళ్ళకి ఓటేస్తారు. కానీ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి సర్వే ప్రభావాలలో పడే అవకాశం ఉంది. అందుకని ఈ సర్వేలు అన్నవి కండక్ట్ చేయకూడదు. దానివల్ల ఏముంది, మీరే అన్నట్టు ఆ సర్వేకి సైంటిఫిక్ బేస్ లేదు. ఏ పార్టీ సర్వే చేయించుకుంటున్నారు అది కూడా తెలియదు. కాబట్టి ఎవరైనా సర్వే చేయాలంటే దానికి కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎంతమంది శాంపుల్స్ మీరు చేశారని చూపించిన తర్వాత ఆ రిజిస్టర్డ్ బాడీ కనుక అప్రూవల్ ఇస్తే అప్పుడే ఆ సర్వే రిజల్ట్స్ బయట పెట్టాలి అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేరా లాగా ఉంది కదా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ లాగా ఈ సర్వే రెగ్యులేటరీ ఏజెన్సీ కూడా రావాలి. ఎస్, నేను రావాలి, వచ్చే అవకాశం ఉంది కదా. మా లాంటి వాళ్ళు వస్తే డెఫినెట్గా తీసుకొస్తాము. అంటే సర్వేలు తీసుకురావాలంటే ఎస్ మీరు నిజంగా చేస్తున్నారు కదా, రిజిస్టర్ చేయించండి, మీ మెథడాలజీ చెప్పండి, ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకున్నారు, ఎంతమందిని మీరు సర్వే చేశారు, ఏ క్వశ్చనర్ అడిగారు, దానికి ప్రూఫ్ ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత మీరు సర్వే పెట్టండి. ఎప్పుడైతే ఇది అప్రూవల్ ఇస్తుందో అప్పుడు మీరు బయట పెట్టండి. పార్లమెంట్ పరిధిలో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, అసెంబ్లీ పరిధిలో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఎందుకంటే స్టాటిస్టిక్స్ అన్నవి బేసిక్ గా శాంపుల్ మీద ఆధారపడి. నేను 10 మంది శాంపుల్ తీసుకుని అందులో 10 మంది ఈ పార్టీ వస్తుందంటే వెంటనే శాంపుల్లో 175 అంటే అలాగే అలాగే ఉన్నట్టున్నాయి కదా సార్. 175 160 ఇవే నడుస్తున్నాయి రాష్ట్రంలో. అంటే ఇక అపోజిషన్ వద్దు, వాళ్లే కూర్చోవాలి, అందరూ వాళ్లే కూర్చోవాలి. మరి రాచరికం అంటే అదే కదా. అందుకని మేము ఇంకోటి ఏం చేసామంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మా పార్టీకి 10% ఓట్లు వచ్చాయి కాబట్టి మాకు 18 సీట్లు కేటాయించారు. కానీ సాధ్యపడుతుంది సార్? 22 దేశాల్లో ఉంది ఈ మెథడాలజీ. మన దేశంలో సాధ్యపడుతుంది? ఏముందండి, ఏముంది, అసాధ్యం ఏముందండి, ఏముంది దాంట్లో, పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదుగా. కాదు సార్, ఇలాంటివి వస్తే మళ్ళీ రాజకీయ నాయకులకి ఇబ్బంది సార్, పార్టీలకి ఇబ్బంది కదండి. సో వాళ్ళు చేయరు కదండి. ఇబ్బంది అనుకున్న వాళ్ళని ఈ విధంగా చేస్తూ ఉంటే మరి ప్రజాస్వామ్యం నిలబడదు రేపు. అందుకనే మనం రాచరిక వ్యవస్థగా మన ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది. రూల్స్ చేసేది వీళ్ళే కదా. కాబట్టి మాలాంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే ఇది లేవనెత్తుతాం. మేము ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెడతాం, ప్రొపోర్షనేట్ రిప్రజెంటేషన్ సిస్టమ్ తీసుకొద్దాం, రీకాల్ చట్టం తీసుకొద్దాం. ఎవరైనా ఎమ్మెల్యే సరిగా పని చేయకుంటే మధ్యలో వాళ్ళని రీకాల్ చేసేయాలి, కొత్త వ్యక్తి రావాలి. ఇలాంటిది ఏదైనా వస్తే ఒకవేళ పార్లమెంట్లో పెడితే మూకమ్ముడిగా దానికి ఎగెనిస్ట్గా ఓటేస్తారేమో అండి, రీకాల్ అనే దానికి పార్టీలు, అన్ని పార్టీలు. ఎందుకంటే సార్ ఇక్కడ చాలా మంది జనంలో ఒక అభిప్రాయం ఉంది సార్, చాలాసార్లు విన్నాను, నేను చాలా చోట్ల విన్నాను, నేను అనుకున్నది కూడా.
రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళ విజయం కోసం, వాళ్ళ అంటే పవర్ కోసం పోట్లాడుకుంటారు. కానీ వాళ్ళ ఉండే బెనిఫిట్స్కి సంబంధించి అందరం ఒకటైపోతారు. కరెక్టే. ఎందుకంటే ఆ మధ్య పార్లమెంట్లో కానీ లేకపోతే మన అసెంబ్లీలో కానీ అంటే వాళ్ళకి వేతనాలు పెంచుకోమని లేకపోతే పెంచడానికి ఒక బిల్ ఆర్డర్ ఒకటి పాస్ చేస్తే బిల్ అందరూ వచ్చి దానికి ఓటు వేయడం ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ అంటే వాళ్ళ బెనిఫిట్స్కి వచ్చినప్పుడు అందరూ ఒకటైపోతున్నారు. ఎలక్టోరల్ బాండ్సే నీకు పెద్ద ఉదాహరణ. ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ మొదలు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పెడితే ఎవరు మాట్లాడలేదు. అందరూ బ్రహ్మాండంగా ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చుకున్నారు, డబ్బులు వచ్చాయి. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ విధంగా జరిగిందో అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏ పార్టీలు మాట్లాడట్లేదు చూడండి. లేకుంటే ఎలక్టోరల్ బాండ్ మంచివి కదని ఎవరైనా మాట్లాడారా మొదట్లో? ప్రతి పార్టీకి డబ్బులు వచ్చాయి. ఈ పార్టీకి 6,600 కోట్లు, ఇంకో పార్టీకి 2,000 కోట్లు, ఇంకో పార్టీకి 1,000 కోట్లు. ఇవన్నీ చెప్పి ఫైనల్ గా సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. అదండి, మొన్న ఒక పెద్ద ఆయన అంటే పేరు వద్దు కానీ ఒక పార్టీ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఫండ్ కూడా ఇచ్చారని విన్నాం. అంటే వార్తా మాధ్యమాల్లో వచ్చింది, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అంటే ఏమవుతుందంటే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు అన్న స్థాయికి మన రాజకీయాలు దిగిపోతుంది. మనం కోరుకుంటుంది రామరాజ్యం కోరుకుంటున్నాం. అయోధ్యలో రాముడి ఆలయం కట్టించారు, మంచి విషయం. 500 సంవత్సరాల యొక్క లీగల్ బ్యాటిల్ తర్వాత వచ్చింది. కానీ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది రామరాజ్యం. రామరాజ్యం అంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలి, రాజకీయాలను ఒక స్థాయిలో ఉండాలి. అవి కాకుండా ఏ స్థాయికైనా మనం దిగిపోవచ్చు అన్నది పెట్టుకుంటే ఇంకా మరి రాజకీయాలు ఎక్కడ బాగుంటాయండి? మన ఇల్లు బాగుండాలని అనుకుంటాం ప్రతి ఒక్కరు, కానీ రాజకీయాల్లో ఇల్లు ఎంత పాడైపోయినా పర్వాలేదు కానీ మనం ఇంటి ఓనర్షిప్ మన దగ్గర ఉండాలి అనుకుంటాం. సో ఆ విధంగా మారిపోయింది. సో దీనికి అందుకనే అంటున్నా, జై భారత్ నేషనల్ పార్టీలో మా ఆలోచన విధానమే వ్యక్తిగతంగా ఆలోచించాం కానీ రాష్ట్రం గురించి ఆలోచిస్తాం, దేశం గురించి ఆలోచిస్తాం. ఆ విషయాలను ఏమాత్రం భయపడకుండా అసెంబ్లీలో మాట్లాడగలం మేము. ఇప్పుడు చూడండి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడమనండి, ఎవరు మాట్లాడతారో చూద్దాం. విభజన హామీల గురించి మాట్లాడమనండి. మొన్న ప్రధానమంత్రి గారు చిలకలూరుపేటలో వచ్చినప్పుడు ఈ 3 పార్టీలు ఏవైతే పొత్తు పెట్టుకున్నాయో ఆయనతో ఒక్క మాట అనిపించగలిగారా? మేము ఈసారి ప్రభుత్వంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తాం కూడా చెప్పలేదు. అంటే చాలా మంది అన్నారు ఆ విషయం. మరి విభజన హామీలు ఏం చేస్తామని చెప్పలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని ఏమైనా చెప్పారా? రైల్వే జోన్ విభజన, పోలవరం, ఇవన్నీ ఎన్నో ఇష్యూలు ఉన్నాయి కదా. మరి వీటి గురించి ఒక్క మాట మాట్లాడారా ఆయన? మరి మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని చెప్పాలిగా సమాధానం. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దాని గురించి మీరు సమాధానం అడగాలి. వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా ఇవ్వకుండా పోయారు మనకి. మరి దాని గురించి మాట్లాడుతున్నాం. సార్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది బీజేపీ పార్టీ అని ఇప్పుడు ఏదైతే అన్నారో, ఏదైతే కామెంట్ మీద స్టాండ్ అయి ఉన్నారా అండి? అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అన్ని పార్టీలా? బీజేపీ 2 ఉన్నాయి మన రాష్ట్రంలో, ఒరిజినల్ బీజేపీ, ఇక్కడి బీజేపీ. మొన్న బివి రాఘవులు గారు ఒక మీటింగ్ లో అన్నారు, ఒరిజినల్ బీజేపీ అక్కడే బీజేపీ, ఇక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటే. కాబట్టి ఈ 2 బీజేపీలు ఉన్నాయి రాష్ట్రంలో అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఇక్కడ బీజేపీ పార్టీలో వాళ్ళకి ఫర్గా ఉంటారా అనండి? అంటే ఈ ఏ పార్టీకి ఓటు వేసినా కూడా ఫైనల్ గా అక్కడికి వేసినట్టే. ఎందుకంటే వీళ్ళెవరు మాట్లాడరు అక్కడ, వీళ్ళెవరు విషయాలను పార్లమెంట్ లో లేవనెత్తరు. కాబట్టి వీళ్ళకి వేసే ప్రతి ఓటు కూడా అక్కడికే వెళుతుందని అంటారు. రాఘవులు గారు మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడారు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మరి విభజన హామీల గురించి పోరాడేది ఎవరు? మేము మొన్న సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాం తాడేపల్లిలో, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఒకరోజు నేను మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయి కూర్చున్నాను. మందరం కలిసి ప్రధానమంత్రి దగ్గరికి వెళదాం పదండి, అన్ని పార్టీలు ఒక అఖిల పక్షం తీసుకెళ్దాం, అప్లికేషన్ ఇవ్వడానికి ఆయన వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము అడుగుతున్నది ఎవరి కోసం? రాష్ట్రం కోసం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే ఈ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో మాకు ఇంత సఖ్యత ఉంది, మేము ఆయనతో ఫోన్లో మాట్లాడతాము, ఇలాంటివి అన్నవాళ్ళు మరి ఇది ఎందుకు ఆపలేదండి? సార్, ఏ పార్టీ అయినా క్రెడిబిలిటీ వాళ్ళకి రావాలనుకుంటారు కానీ వేరే వాళ్ళకి వస్తుంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? అదే మనకున్న దురదృష్టకరం. ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ సీకింగ్. ఈ క్రెడిట్ మాకు రావాలి, మరి రాష్ట్రానికి క్రెడిట్ వద్దా? ఎప్పుడైతే మనకు రాష్ట్రం పట్ల ఆ విధమైన భావనలు ఉంటాయో, ఈ దేశం నాది, ఈ రాష్ట్రం నాది అన్న భావన ఎప్పుడైతే వస్తుందో ఏమంటే ఇవన్నీ కూడా మర్చిపోతాం. రేపు మేము చెప్పాము, రండి అందరం కలిసి వెళ్దాం, ఆల్ పార్టీ మీటింగ్ వెళ్ళి ప్రధానమంత్రి ముందు కూర్చుందాం, విభజన హామీలు, ప్రత్యేక హోదా తెచ్చుకుందాం. అది అడగడానికి మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందండి? సో వీటన్నిటినీ బలంగా ప్రశ్నించడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, చాలాసార్లు రాజకీయ నాయకుల నుంచే ఒక మాట వింటూ ఉంటానండి,
రాజకీయాలు ఫక్త్ వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తూ ఉన్నాయని వాళ్ళే ఆఫ్ ద రికార్డు, అంటే ఆన్ రికార్డు చెప్పకపోయినా ఆఫ్ ద రికార్డు చాలాసార్లు అంటూ ఉంటారు. మీకేమనిపిస్తూ ఉందండి? మరి వ్యాపారవేత్తలే వస్తున్నారు కదా రాజకీయాల్లోకి. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్లే కదా. ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీని నమ్ముకుని చేసిన వ్యక్తులకు సీట్లు ఇవ్వకుండా బయట నుంచి ఎవరో వ్యాపారవేత్తలు వచ్చేస్తే వాళ్ళకి ఇస్తున్నారు చాలా సీట్లు. పరిమళ నత్వానికి ఈ రాష్ట్రంలో వాట్ ఈజ్ హిజ్ లోకస్ స్టాండ్ అండి? పరిమళ నత్వాని రిలేటివ్ ఆఫ్ అంబానీ, ఆయనకి ఇక్కడ నుంచి మనం రాజ్యసభ సీట్ ఇచ్చాము ఈ స్టేట్. తెలంగాణలో పనిచేస్తున్న ఒక అడ్వకేట్కి ఇక్కడ నుంచి ఇచ్చారు రాజ్యసభ సీట్. ఎందుకు ఎలా ఇస్తారు? అదంటున్నాను, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్రం కోసం ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ విధంగా ఇవ్వాలి. కానీ ఆ విధంగా ఇస్తూ పోతే రిలయన్స్ వాళ్ళ బంధువుని, మరి రిలయన్స్ వాళ్ళు ఏమైనా చేశారా ఇక్కడ? మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి ప్రశ్నించాలి కదా ఎవరో ఒకరు. మరి ఎక్కడ ప్రశ్నిస్తున్నారు, ఎవరు ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించడానికి ఎవరూ లేరు. ఆ అసెంబ్లీ చూస్తే ఏ విధంగా ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నారో. ఇప్పుడు నేను ప్రచారంలోకి వెళుతున్నప్పుడు అందరూ అదే అంటారు, ఆ అసెంబ్లీని కొంచెం మీరు వెళ్ళి మార్చాలండి అంటారు. ఆ అసెంబ్లీలో ఎప్పుడు కూడా విషయాల గురించి చర్చ జరగదు. ఒకరి మీద ఒకరు కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఈవెన్ వ్యక్తిగత స్థాయికి కూడా తీసుకొచ్చి అనరాని మాటలు కూడా అక్కడ అని, ఈ విధంగా పార్లమెంట్ ఉన్నప్పుడు, అసెంబ్లీలు ఉన్నప్పుడు మా పిల్లలకి ఏం చూపించాలి? ఇవి బాధపడుతున్నారు ప్రజలు. సో ఈ విధంగా స్టాండర్డ్స్ అన్నవి పెంచాలి అన్నది ముఖ్యమైన కాన్సెప్ట్. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేము అనుకున్నాం. సార్ చాలాసార్లు ఒక మాట వింటూ ఉంటాం, అంటే అసెంబ్లీలో కానీ లేకపోతే రాజ్యసభలో, లోక్సభలో కానీ ఎవరైనా అంటే పరిధి మించి మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటారు. అంటే అసలు పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి సార్? అసలు అంటే ఆ పేర్లు ఎందుకు పెట్టారు? అంటే నాకు తెలుసు, ఈ మధ్య వ్యత్యాసం నాకు తెలుసు, కానీ ఆ పేర్లు ఎందుకు పెట్టారు, పెట్టడానికి మూల కారణం ఏంటి? అంటే ఈ పార్లమెంట్ అన్నది ఒక ఉచ్చమైన స్థానం. అంటే అక్కడ ప్రజాప్రతినిధులు అక్కడ కూర్చుంటారు. కాబట్టి వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, ఏ పదం మాట్లాడతారు, దాని ప్రభావం ప్రజల మీద ఉంటుంది. కాబట్టి అటువంటి పార్లమెంట్లో వాడాల్సిన భాష అన్నది ఒక డిక్షనరీ కూడా ఉంటుంది. అక్కడ ఏది పార్లమెంటరీ, అన్పార్లమెంటరీ అని కొత్త కొత్త పదాలు కూడా యాడ్ చేస్తుంటారు అందరూ. కాబట్టి అటువంటి వాళ్ళు మాట్లాడే భాష వల్ల ప్రజలు ఇప్పుడు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఈ విధమైన భాష మాట్లాడుకుంటే ప్రజలు కూడా మాట్లాడతారు. ఏమంటారంటే మా ప్రతినిధులే మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే టోటల్గా రివర్స్ అయిపోయింది. మొత్తం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అక్కడే వాడబడుతుంది. ఇది చాలా దురదృష్టకరం. మనం ఏదో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇతను భలే కామెంట్ చేశాడురా, యమా పాయింట్ పట్టాడురా, ఏం మాట్లాడరా అని. కానీ దానివల్ల ఏమవుతుందంటే సమాజం మీద ప్రభావం పడుతుంది, యువతరం మీద ప్రభావం పడుతుంది, మన బిహేవియర్ మీద ప్రభావం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా బయటికి వెళ్తుంటే ఎలా మాట్లాడుకుంటుంటారు ఒకరొకరు. కనీసం మినిమం కర్టసీస్ కూడా ఉండవు. ట్రైన్లో చాలాసార్లు ప్రయాణం చేస్తుంటాను, పెద్ద దీంట్లో ఒకరు వీడియో చూసేస్తుంటారు. కనీసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలన్న సెన్స్ కూడా ఉండదు. ముగ్గురు నలుగురు కలిసి రకరకాల మాట్లాడుతుంటారు, అసభ్య పదాలు మాట్లాడుతుంటారు, మహిళలు ప్రయాణం చేస్తుంటారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా జరుగుతున్నది ప్రధానమైన కారణం అంటే వాళ్ళు అదే అంటారు, చూడండి మా ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడితే లేదు మేమేం మాట్లాడితే ఏముంది. సో ఇలాంటి ప్రభావం ఉంటుంది. అందుకనే భగవద్గీత ఎప్పుడు అంటుంది, సమాజంలో ఎవరైతే వ్యక్తులను మనం ఆదర్శం అనుకుంటామో వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. వ్యక్తుల యొక్క మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ ఏదైనా మార్పు వస్తే అది దాని ప్రభావం ప్రజల మీద పడుతుంది అంట. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అసలు మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు చూడండి, రేపు ఎలక్షన్లు అయిపోగానే అందరికీ ఎలక్టెడ్ అని వస్తారు, వీళ్ళు వెంటనే వెళ్ళిపోయి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మొదలు మళ్ళా ఎలాగైతే సివిల్ సర్వీసెస్ మేము 35 సంవత్సరాలు ఉన్నప్పుడు మాకు సుమారుగా 2.5 సంవత్సరాలు ట్రైనింగ్లోనే ఉంటాం మేము మొదట. కాబట్టి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మొదట ఒక 3 నెలలు ట్రైనింగ్ పెట్టండి. రాజ్యాంగం ఏంటి, పద్ధతులు ఏంటి, బిల్లు ఎలా ప్రవేశపెట్టాలి, శాసనసభలోను పార్లమెంట్లోనూ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేర్పించాలి. అవి నేర్పించకుండా ఏమవుతుందంటే ఇంక ఎవరి ఇష్టం వాళ్ళది. కంటెంట్ లేనప్పుడు బూతులే వస్తాయి. కాబట్టి కంటెంట్ నేర్పించాలి. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి వీళ్ళందరికీ కూడా ఈ విధంగా తీసుకొని రావాలి అని మనం కోరుకుంటున్నాం. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు రకరకాలుగా అంటే సివిక్ సెన్స్ అనేది లేకుండా, అంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు బాగుంటే చాలు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో నాకు ఎందుకు అపరిచితుడు సినిమా గుర్తొచ్చింది. అపరిచితుడు కావాలి ప్రతి ఒక్కడు అంటే మార్చాలంటే, ఆ అపరిచితుడు మీరు అనుకోవచ్చా? అంటే ఏంటంటే ఒక సమాజంలో ఒక కాన్షియస్నెస్ లేవనిస్తున్నాం. ఒక మన భూమిక ఏంటి సమాజంలో అన్న ఒక పరిచయం చేయాల్సిన అవసరం మనకు చాలా ఉంది. అంటే ఒక సభ్య సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఆ సమాజాన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత, మన ఇంటిని చూసుకుంటున్నట్టు.
మన ఇంట్లో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడం? Hmm. మన ఇంట్లో ఇలాంటి ప్రవర్తన ఎందుకు ఉండదు? Yeah. మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం, చెత్త తెచ్చి బయట వేస్తాం మనం. మరి ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఉంచుకోవాలి కదా. అందుకని అటాచ్మెంట్ టు ది నేషన్, అటాచ్మెంట్ టు ది కంట్రీ అన్నది రావాలి, అటాచ్మెంట్ టు ది స్టేట్ రావాలి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో మీరు చూస్తే పిల్లలకు ఎన్సిసి అన్నది కంపల్సరీ, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ అన్నది కంపల్సరీ చేస్తామని. అంటే ఒక క్రమశిక్షణ చెందిన విద్యార్థి, ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి, ఈ ఇద్దరు కలిస్తే రేపు ఒక ఉత్తమ పౌరుడిగా మనం యువతరాన్ని తయారు చేయవచ్చు అనేది మా జై భారత్ నేషనల్ పార్టీ కాన్సెప్ట్. మా మేనిఫెస్టో